Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో ఆగస్టు 31కి చెందినటువంటి వాక్య భాగం 1 కొరింథీ 5వ అధ్యాయం. కొరింథీయులు వలె మనం కూడా దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతను రెండు విధాలుగా ధిక్కరిస్తే ఎంత దారుణం. కొరింథీయుల వలె మనం ప్రత్యక్షతను రెండు విధాలుగా ధిక్కరించుట ఎంత దారుణం. 1 కొరింథీ 5ని బట్టి మనం ఆ కన్క్లూషన్కి వస్తాం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. దయచేసి నా గొంతు గురించి కూడా ప్రార్థన చేయండి, నా మాటలు స్పష్టంగా ఉండలాగున. 1 కొరింథీ 5వ అధ్యాయంలో 13 వాక్యాలు ఉన్నాయి. అవి చదువుకుందాం. ఇక్కడ మొదటి మాట ఏంటంటే, ఎవరైనా 4వ అధ్యాయం చదివినప్పుడు మరి ఎలాంటి ప్రమాణాలు లేకుండా, ఎలాంటి స్టాండర్డ్స్ లేకుండా, అంటే ఒకరినొకరు క్రిటిసైజ్ చేసుకోకూడదు, ఒకరినొకరు తీర్పు తీర్చుకోకూడదు అని దాని అర్థం ఏంటి అంటే, ఇక ఏ స్టాండర్డ్స్ ఉండవు, ఎలాంటి ప్రమాణాలు పెట్టుకుని ఇతరుల్ని క్రిటిసైజ్ చేయకూడదు అనేటువంటి కన్క్లూజన్కి రావచ్చు. ఇక్కడ 5వ అధ్యాయంలో అక్కడ ప్రమాణాలు ఉన్నాయి కాబట్టి తీర్పు తీర్చాలి అని మనం చెప్పబోతున్నాం. దానికి దీనికి 4వ అధ్యాయానికి ఈ 5వ అధ్యాయానికి టెన్షన్ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఇంకే చదువుకుందాం. 5వ అధ్యాయం. మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వము అన్ని జనులలోనైనను జరగదు. ఇట్లుండి మీరు పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహం విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇటు కార్యము ఇలాగ చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభువైన యేసుక్రీస్తు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితో నైనను దుర్మార్గతయు దుష్టత్వమునకు నన్ను పులిపిండితో నైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను లోకులతోనైనను దోచుకొని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టిబోతు కానీ, త్రాగుబోతు కానీ,
దోచుకునివాడు కానీ అయ్యున్న ఎడల అట్టివానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును, కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఓకే, ఇక్కడ మరలా చదువుతాను. మొదటి వాక్యం. ఎవరైనా 1 కొరింథీ 4వ అధ్యాయం చదివినప్పుడు సంఘములో ఎలాంటి ప్రమాణాలు పాటించని అవసరం లేదని నిర్ధారించిన ఎడల, చివరకు ప్రమాణాలు పాటించని ఎడల ఇతరులపై తీర్పు తీర్చవలెను కదా. అంటే ప్రమాణాలు ఉంటేనే తీర్పు జరుగుతుంది. తదుపరి అధ్యాయంలో, అంటే ఈ అధ్యాయంలో, కొరింథీ 5వ అధ్యాయంలో, కొరింథీ సంఘం వారు విమర్శించుటకు క్రమశిక్షణ పాటించనందుకు వారిని ఉద్రేకంగా ఖండించిన ఒక సందర్భాన్ని చూస్తాం. ఎందుకు మీరు శిక్షించలేదు, ఎందుకు మరి పాటించలేదు, విమర్శించలేదు అని ఇక్కడ ఉద్ఘాటిస్తున్నాడు. ఇక్కడ జరిగిన వ్యవహారాన్ని గూర్చి మనం కొంచెం ఆలోచించిన తర్వాత ముందు అధ్యాయంతో ఏ విధంగా ముడిపడి ఉందో గమనిద్దాం. ఇక్కడ 5వ అధ్యాయం 1లో వివరించబడిన వ్యక్తిని గురించిన 2 దుర్మార్గాలు, దుష్టత్వములు దృష్టిలో ఉన్నట్టు పాలు ఉద్ఘాటిస్తున్నాడంటే నొక్కి చెప్తున్నాడు. మొదటిది లైంగిక సంబంధమైనది. తన తండ్రి భార్యను ఉంచుకున్నాడనుట విచిత్రమైన ఈ వర్ణన అతను తన మారు తల్లితో శయనిస్తున్నాడని అర్థమైనప్పటికీ ఈ పాపం ఎంత ఘోరమైనదో దీన్ని బట్టి అన్యులు కూడా ఆశ్చర్యపోతారు అని చెప్తున్నాడు. అది ఒక దుష్టత్వం. రెండవది ఏంటంటే, ఈ ఘోర పాపం కొరింథీ సంఘంలో ఉన్నప్పటికీ ఈ సంఘం దాని గురించి పట్టించుకోవట్లా. ఏదో జస్ట్ పట్టించుకున్నట్టుగా ఉన్నారన్నమాట. వాళ్ళ స్పందన అట్లా ఉంది. ఇంత దుష్టత్వం వారి మధ్య ఉన్నప్పటికీ ఈ 1-2 కొరింథీ పత్రికలలో మనం చూసేది ఏంటంటే, ఆడంబరంగా వాళ్ళు ఉన్నటువంటి గిఫ్ట్స్, దాన్ని బట్టి వాళ్ళ చాతృత్వాన్ని బట్టి, వాళ్ళ దేవుడిచ్చినటువంటి ఎన్నో ఈవులు, ఈ ప్రవచనం చేయటం అనే దాన్ని కానీ, లేకపోతే భాషలో మాట్లాడటం కానీ, ఇక అలాంటి వాటిని బట్టి వాళ్ళు ఆడంబరంగా చురుగ్గా ముందుకెళ్ళిపోతున్నారు. ఇక్కడేమో ఆయన అంత పాపం చేసినటువంటి వాడి విషయమేమో పట్టించుకోవట్లేదు. వీళ్ళ ఆడంబరాన్ని బట్టి, అంటే అంత జ్ఞానం ఉన్నది, అన్నీ అంత ఈవులు ఉన్నాయి, అంత టాలెంట్స్ ఉన్నాయి మన చర్చిలో అనే ఉద్దేశంతో వాళ్ళు ఆడంబరంగా దాన్ని కాలర్ పైకి లేపుకుంటూ చురుగ్గా వాళ్ళు వెళ్తున్నారు. దీన్ని బట్టి తీర్పులోని వారు దుఃఖంతో కృంగిపోవాల్సినటువంటి పరిస్థితి. దుఃఖించకుండా వాళ్ళు మరి చురుకుతనంతో ముందుకు వెళ్తున్నారు. ఆ దుష్టత్వానికి పాల్పడిన వ్యక్తిని వాళ్ళు వెలివేయట్లా. అది అందువలన పౌలు ఈ పత్రిక రాస్తున్నాడు అన్నమాట, ఈ అధ్యాయం రాస్తున్నాడు. ఈ తీర్పులోని వివరాలను గురించి ఇంకా దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కొన్ని విషయాలను
ఈ యొక్క అధ్యాయం నుండి గ్రహిద్దాం. ఇక్కడ 4 విషయాలు గ్రహిద్దాం. తర్వాత ఇంకా 2 విషయాలు కూడా మనం అన్వయించుకోవాలి. మొదటిది ఏంటి అంటే, పౌలు ఆశిస్తున్న తీరు సహజంగా చేయవలసినటువంటి విధి, వాళ్ళ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ. ఇది పెద్ద సూపర్ స్పిరిచువల్ అన్నటువంటి వాళ్ళు చేసేదే కాదు. చర్చిలో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు డిసిప్లిన్ చేయాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలంతో కూడినప్పుడు అని 4వ వచనంలో ఉంటుంది. అంటే ఏంటంటే, వాళ్ళు చర్చ్ అంతా కలుసుకొని ప్రార్థన చేసి దేవుని యొక్క ఆత్మ యొక్క బలం పొంది అప్పుడు ఈ తీర్పు తీర్చాలి. ఏదో చులకనగా చేసేది కాదు, ఏడుస్తూ దుఃఖంతో. కాబట్టి ఆయన మీద కసి తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశం కాకుండా, ఇది యేసుక్రీస్తుకి, ఆయన నామానికి అవమానం అని ప్రార్థనాపూర్వకంగా సంఘం అంతా కలుసుకుని ప్రార్థనాపూర్వకంగా చేసేటువంటిది. ఆ యొక్క ఆత్మీయ శక్తి ఉండాలన్నమాట, బలం. అంటే ఇక్కడ ఈ మాట ఉన్నది కదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలంతో కూడి వచ్చినప్పుడు అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, అందరూ కూడుకుని వచ్చినప్పుడు సంఘంగా ప్రార్థన చేసుకుని దుఃఖిస్తూ దేవుడు చేస్తున్నాడు, దేవునికి అవమానకరంగా ఉన్నది అనేటువంటి ఆత్మీయ బలంతో అతన్ని వెలివేయాలి అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ విధంగా చేయకపోవట సంఘ వ్యాప్తమైన వైఫల్యం. ఇది ఒక్కళ్ళదే కాదు, పాస్టర్దే కాదు, సంఘ పద్ధతులతో కాదు, సంఘం అంతకు తెలిసి కూడాను ఈ విధంగా పట్టించుకోకపోవటం, అది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. రెండవ విషయం గమనించాల్సింది, ఈ చర్య తీసుకున్నటకు గల కారణం ఎందుకు అని మరి 6వ వచనంలో పౌలు చెప్తున్నాడంటే, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతైనను పులియజేయను. చిన్న, ఇప్పుడు మనం పెరుగు తోడు అంటాం కదా, తోడు పెట్టారా అని. తోడు కొంచెమే ఉంటుంది, కానీ 5-6 గంటలకి ఆ పాలన్నీ కూడాను పులిసిపోతాయి, పెరుగు అవుతుంది కదా. ఆ అనాలజీ తీసుకుంటాడనమాట. పులిసిన పిండి కొంచెమైనను, కొంచెం ఉన్నప్పటికీ ఇక దాన్ని అంతటినీ, ముద్దంతటినీ, అంటే అది పాలు పెరుగు అది కాదు. ఇక్కడ చపాతీలు చేసేటప్పుడు మరి ఆ ఆటాలో కొంచెం మామూలుగా మన టెంపరేచర్లో అట్లా పెడితే అది కొంచెం పులుపుగా కావచ్చు, లేకపోతే కొంచెం పులుపు వేయచ్చు, ఈస్ట్ వేయచ్చు, లేకపోతే పెరుగు వేయచ్చు. అప్పుడు ముద్దంతా పులిసిపోద్ది. సంఘములోని దుష్టత్వాన్ని పట్టించుకొని ఎడల త్వరలో దాని ప్రభావం సంఘం అంతటికి పాకిపోతుంది అని అర్థం చేసుకోవాలి. మూడో విషయం ఏంటి అని అంటే, బాహ్య ప్రపంచాన్ని క్రమశిక్షణలో పెట్టుటకు దీనికి ఏ సంబంధం లేదు. బయట ఉన్నటువంటి వాళ్ళని క్రమశిక్షణలో, డిసిప్లిన్లో పెట్టడం కాదు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, పాపం చీము పట్టినటువంటి పాపాన్ని కూడా వెలుపల ఉన్నటువంటి ప్రపంచం, అన్యులు వాళ్ళు టాలరేట్ చేస్తారు. వెలుపల ప్రపంచం అని అంటే క్రైస్తవ సంఘమునకు వెలుపల ఉన్నటువంటి ప్రపంచం, దాన్ని గూర్చి కొనదని పౌలు భావిస్తున్నాడు. మరలా చదువుతాను. అంటే ఎంత పాపం ఉన్నప్పటికీ ఆ పాపాన్ని బట్టి అక్కడ శిక్షించే, డిసిప్లిన్ చేసేటువంటి పరిస్థితి అక్కడ ప్రపంచంలో ఉండదు. ఎంత పాపానన్నా కానీ వాళ్ళు దానికి అలవాటు పడతారు. ఇక అదే మామూలే అని అంటారు. కాబట్టి
అంటే అని ఆ విధంగా ఇక లోకమైతే ఎంత పాపం చేసినా కానీ పట్టించుకోరయ్యా అని అనుకుంటాడు ఈయన. కానీ ఇక్కడ క్రమశిక్షణ దేని గురించి అంటే సంఘంలో జరగవలసినటువంటి క్రమశిక్షణ, బయట ప్రపంచంలో జరిగేటువంటి, సమాజంలో జరిగేటువంటి వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలని మాత్రం ఇక్కడ కోరట్లేదు. ఓకే, 5:10 నుండి మనం చదువుకున్నాం. 4వ విషయం ఏంటంటే సంఘ క్రమశిక్షణ లైంగిక జీవితమునకు లేక ఒక రకమైన లైంగిక పాపమునకు పరిమితం కాదని పౌలు అర్థం చేసుకుంటున్నాడు. అంటే ఇక్కడ 5వ అధ్యాయంలో మారు తల్లితో ఉన్నటువంటి వ్యక్తిని క్రమశిక్షణలో పెట్టాలి, అతను వెలివేయాలి అని చెప్తున్నాడు కదా. కాబట్టి ఇదంతా కూడాను ఆ లైంగిక పాపానికి సంబంధించింది అనుకోకూడదు. ఇక్కడ ఉన్నటువంటి లిస్టుని బట్టి ఏమనుకోవాలంటే వాళ్ళ నైతిక జీవితం అంతా కూడాను దాని అంతటిని దృష్టిలో పెట్టుకుని డిసిప్లిన్డ్గా ఉండాలి. ఎవరైతే ఆ విషయాల్లో, అలాంటి విషయాల్లో, నైతిక విషయాల్లో తప్పిపోతారో వాళ్ళందరినీ డిసిప్లిన్లో పెట్టాలి. అది మన జీవితంలో ఉంటే మనమే డిసిప్లిన్లో ఉండాలి. కాబట్టి ఒక లైంగిక విషయం అనే ఆయన చెప్పట్లేదు ఈ అధ్యాయంలో. భారీ ఎత్తులో నైతికంగా తప్పిపోయిన జీవన విధానముని ఆయన పౌలు యొక్క ఉద్దేశం. ఇక్కడ జాబితా దీనికి ఉదాహరణగా ఉంటుంది. జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధికుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ లేకపోతే తిండిబోతు కానీ దోచుకొని 11వ వచనం చదువుతా కొంచెం. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడను జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధికుడు కానీ తిట్టుబోతు కానీ, ఓకే తిండిబోతు కాదు ఇక్కడ తిట్టుబోతు అంటే ఎప్పుడు తిడతాడన్నమాట. వాళ్ళతో అయినప్పటికీ వారితో సాంగత్యం చేయకూడదు. వీళ్ళు చర్చిలో ఉన్నటువంటి వాళ్ళు, బయట ఉన్నటువంటి వాళ్ళు కాదు. ప్రధానమైన సిద్ధాంతాల్లో దారి తప్పుట, సంఘాన్ని విడదీయుటకు కృషి చేయుట, ప్రధానమైన సిద్ధాంతాలతో దారి తప్పుట, సంఘాన్ని విడదీయుటకు కృషి చేస్తారు. అంటే ఈ విధంగా దీన్ని పట్టించుకోకపోతే సంఘం విడిపోతుంది. దాన్ని పట్టించుకోకపోతే ఏమవుతుందంటే, ఇట్లా వెలివేయకపోతే ఏమవుతుంది, వీటన్నిటిలో విషయంలో డిసిప్లిన్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే, ఇక్కడ సంఘాన్ని విడదీసే దానిలో కృషి చేసినట్లు దాంతో సమానం. ఓకే, వీటిలో పట్టించకపోతే ఇక్కడ సంఘాన్ని విడదీయటంలో కృషించి పనిచేసినట్టుగా తలంచాలి. తీర్పు తీర్చే జాబితాలో ఇవన్నీ ఉన్నట్లు బహిరంగంగా పౌలు చెబుతున్నాడు. తీర్పు తీర్చే జాబితాలో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, త్రాగుబోతు, దోచుకునేవాడు, తిట్టుబోతు, మరి జారుడు, ఇవన్నీ ఈ లిస్టులో అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ బహిరంగంగా ఆయన పౌలు చెప్తున్నాడు. క్రైస్తవులు లోపటి వారికి తీర్పు తీర్చువారుగా ఉండాలి. ఓకే, మరి వెలుపల సంగతి వారికి ఏంటి, వాళ్ళకి దేవుడే తీర్పు తీరుస్తాడు. అలాంటి పరిస్థితి ఉంటే దేవుడు ఏదో రీతిగా తీర్పు తీరుస్తాడు. ఇక్కడ కమ్యూనిజం గమనించాల్సింది ఏంటి అంటే, 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘర్షణని గుర్తించాలి. అంటే 4వ అధ్యాయంలో మీరు తీర్పు తీర్చకూడదు,
5వ అధ్యాయంలో తీర్పు తీర్చాలి. 4వ అధ్యాయంలో రాంగ్గా తీర్పు తీర్చుకోకూడదు. ఒక వ్యక్తిని గురువుగా చేసుకుని మిగిలినటువంటి నాయకుల్ని తక్కువ చూపు చూపించి ఆ విధంగా పార్టీ స్పిరిట్ని బట్టి మరి ఆ పార్టీ స్పిరిట్ని బట్టి వాళ్ళు ఒక ఒక గురువుకి అంటుకుని మిగిలినటువంటి వాళ్ళని తక్కువ చేసి సంఘాన్ని విభజించకూడదు. ఈ ఈ రెండిట్లో టెన్షన్ ఉంటుంది అన్నమాట. అంటే ఎక్కడైతే తీర్పు తీర్చాలో, చర్చ్ డిసిప్లిన్ చేయాలో అక్కడ తప్పకుండా చేయాలి. ఎక్కడైతే చేయకూడదో అక్కడ చేయకూడదు. ఇంకా కొంచెం దీనికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే 4వ అధ్యాయాన్ని బట్టి, అంటే 4వ అధ్యాయానికి 5వ అధ్యాయానికి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం ఏంటి అంటే, కొరింథీయుల లేఖనములందు వ్రాసి ఉన్న సంగతులను, లేఖనములందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమిస్తూ 4:6లో ఉంటుంది, మనం చదువుకున్నాం నిన్న. అక్కడ అతిక్రమిస్తూ అంటే అక్కడ బైబిల్లో ఉన్నది క్లియర్గా దానికి వ్యతిరేకంగా చేయటం. అది 4వ అధ్యాయంలో వారు తీర్పులు విధిస్తుంటున్నారు. అంటే దానికి వ్యతిరేకంగా బైబిల్లో ఏదైతే ఉన్నదో దానికి వ్యతిరేకంగా తీర్పు తీరుస్తున్నారు. అనగా దేవుడు ప్రత్యక్షపరచిన వాటితో పొత్తు లేకుండా, వాటిని ఆధారం చేసుకోనకుండా, అంటే లేఖనాల్ని, దేవుని వాక్యాన్ని, బైబిల్ని ఆధారం చేసుకోనకుండా వాళ్ళు తీర్పు తీస్తున్నారు. మరి దేని ఆధారం చేసుకున్నారు అని అంటే, వారు పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాటిని ప్రమాణాలుగా చేసుకుని, పార్టీలు వాళ్ళకి ముందు కావాలి, వాటిని లక్షణాలుగా చేసుకుని వాడుకుంటూ తీర్పు తీరుస్తున్నారు. అంటే పార్టీలో ఉన్నటువంటి అక్కడ నాయకులు, ఆ నాయకుడు చెప్పాడు కాబట్టి వాటిని, ఆ నాయకుడు చెప్పినటువంటి దాన్ని స్టాండర్డ్ చేసుకోవటం, దాన్ని క్రైటీరియాగా చేసుకోవటం అన్నమాట, విమర్శించడానికి. ఈ 5వ అధ్యాయంలో చెప్పుతున్న ప్రకారం వారు లేఖనములు చెప్పుతున్న ప్రకారం తీర్పు తీర్చట్లేదు. అక్కడ తీర్పు తీరుస్తున్నారు, ఇక్కడ తీర్పు తీర్చట్లా. అక్కడ వాక్యానికి అతిక్రమిస్తూ చేస్తున్నారు, ఇక్కడ వాక్యానుసారంగా చేయట్లా. కాబట్టి వాక్యాన్ని అతిక్రమిస్తూ చేసినా అది తప్పే, వాక్యం చెబుతున్న దాన్ని, చెప్పని దాన్ని వేరే స్టాండర్డ్గా పెట్టుకుని ఆ తీర్పు తీర్చినా అది తప్పే. కాబట్టి ఈ 2 సందర్భాల్లోనూ దేవుడు బయలుపరిచిన ప్రత్యక్షతను ధిక్కరిస్తున్నారు. అంటే వాక్యంలో ఉన్నటువంటి దాని గురించి చెప్పకుండా వాక్యంలో లేనటువంటి వాటిని, అది వాక్యంలో లేనటువంటి వాటిని, అంటే 4:6లో ఉంది కదా, వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమిస్తూ, అంటే దానిలో ఉన్నటువంటి వాటి కంటే కాకుండా వేరుగా ఉన్నటువంటి స్టాండర్డ్స్ని పెట్టుకుని దాని ప్రకారం వాళ్ళు తీర్పు తీరుస్తున్నారు అని అర్థం. ఈ 2 విధాలుగా మరి వాళ్ళు ద్రోహం చేస్తున్నారు. అది మన జీవితాల్లో ఎట్లా వర్తిస్తుంది అని అంటే, వాక్యాన్ని చదువుకోవాలి, సరిగ్గా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఏదో ఒక వచనం తీసుకుని దాని ప్రకారం తీర్పు తీర్చాలి అని కాకుండాను, ఆ సందర్భం ఏ సందర్భంలో ఉన్నది అని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని, మరి ఆ నాయకులు వాక్యంలో ఇట్లా ఉన్నది అని సంఘానికి చెప్పి, సంఘం ప్రార్థన చేసి దానికి అనుగుణ్యంగా వాళ్ళు తీర్పు తీర్చాలి. అంతేగాని
ఈ సంఘ పెద్ద ఇట్లా చెబుతున్నాడు, ఈ ఈ సంఘ నాయకుడు ఇట్లా చెబుతున్నాడు కాబట్టి ఆయన ప్రకారం వెళదాము అంటే వాక్యంలో లేనటువంటి వాటిని స్టాండర్డ్గా పెట్టుకుని మరి సంఘాన్ని అంతటిని ఒప్పించి వాళ్ళని ఉద్రేకపరిచి దాన్ని బట్టి మనుషుల్ని వెలివేయటం కానీ లేకపోతే సంఘాన్ని డివైడ్ చేయటం కానీ అది చేయకూడదు. కాబట్టి రెండు విధాలుగా మనం జాగ్రత్త పడాలి. దేవుని యొక్క ప్రత్యక్షత. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నీకు నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానం అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.